9 టీవీ న్యూస్ కు స్వాగతం. డ్రగ్స్ నివారణపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజసింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ శ్రీ రామాంజీ నాయక్ సూచనల మేరకు శ్రీశైలం సిఐ జి ప్రసాదరావు మరియు సిబ్బంది, కర్నూలు ఈగల్ సెల్ ఎస్ఐ సృజన్ కుమార్ నంద్యాల జిల్లా శ్రీశైలం గ్రామం మరియు మండలంలో డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీ ఎం శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజలు, యువకులు, ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. సమావేశంలో సిఐ జి ప్రసాదరావు మాట్లాడుతూ, డ్రగ్స్ సమస్య నేడు కేవలం ఒక ప్రాంతానికో రాష్ట్రానికి పరిమితమైన సమస్య కాదు. ప్రపంచంలో ఏ చిన్న ప్రాంతంలోనైనా ఉన్న సమస్యల్లో అతి ప్రధానమైంది. ఈ డ్రగ్స్ వ్యసనాల బారిన పడుతున్న వారు తమ అమూల్యమైన ఉజ్వల జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా వారి కుటుంబాలను, మొత్తం సమాజాన్ని సమస్యల్లోకి నెట్టేస్తున్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా నేటి యువతరం, విద్యార్థులు ముందుకు సాగాలి. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈగల్ సెల్ స్థాపించబడింది. డ్రగ్స్ నివారణ టోల్ ఫ్రీ నెంబర్ 1972. డ్రగ్స్ ఎవరైనా రవాణా చేసినా, అమ్మిన వారు NDPS యాక్ట్ ప్రకారం శిక్షించబడతారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఈ క్రమంలో దీనికి ఎంతో ఎఫర్ట్స్లో చెప్తాం. ఇందువల్లనే ఎక్కువగా ఈరోజు రాష్ట్రంలో చిన్నపిల్లలు, హై స్కూల్ విద్యార్థులు కూడా అందుబాటులోకి వెళ్తున్నాయంటే కేవలం ఇలాంటి ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ